ఈవెన్ ఈ స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల కూడా ఐకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి లైక్ ఐ ఎస్. ఒకరు ఇప్పుడు ఏంటంటే మనము క్యాట్రాక్ట్ కానీ ఎనీ సర్జరీ చేసినప్పుడు కానీ స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల డెఫినెట్లీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్ల ఐ నరం అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఐలో ఏదైతే నరం ఉందో ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి విజన్ అనేది లాస్ అవుతుంది. ఇది మనకి ఇన్స్టెంట్గా అనిపించదు. సో దిస్ ఇస్ జస్ట్ వెరీ స్లో ప్రాసెస్. సో వీ హ్యావ్ సీన్ స్మోకర్స్ హూ హ్యావ్ లాస్ట్ దర్ విజన్ ఆల్సో. ఇదేంటంటే ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్. సో అందుకని వీ డెఫినెట్లీ డోంట్ రికమెండ్ స్మోకింగ్ ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. ఈవెన్ కొంతమందికి ఐస్లో టూ మచ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది సమ్ టైమ్స్ ఆ రెడ్నెస్ వల్ల. అంటే ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుందని. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఈ సేమ్ బ్లడ్ అనేది మనకు ఐలో కూడా సప్లై అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ వల్ల కానీ లేదంటే బాడీలో ఇంకేదైనా ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల మన ఐ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఐ ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ సీ ద బ్లడ్ వెసల్స్. అందుకని మనకు ఈ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు కానీ వీ సీ ఐస్ బికమ్ రెడ్. దట్ ఈస్ బికాస్ ద బ్లడ్ వెల్స్ అనేది డైల్యూట్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు ఐలో కనపడుతుంది. అలాగే మన బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా మన ఐలో తెలుస్తుంది. సో నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి ఏంటంటే హీస్ 50 years old. పేషెంట్ ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి కన్ను బాగా రెడ్ అవుతుంటుంది అండ్ హీ నెవర్ నోటిస్డ్. సో మాటికి వెళ్తారు, డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, డ్రాప్స్ తగ్గిపోతుంది. బట్ అగైన్ సో హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఐ ఆస్క్డ్ హిమ్, మీకు ఏమైనా ఆర్థరైటిస్ కానీ ఏదైనా వేరే ప్రాబ్లమ్ ఉందంటే కొంచెం మైల్డ్ జాయింట్ పెయిన్స్ ఉంది అంటారు. సో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ముఖ్యంగా దే హ్యావ్ స్మాల్ జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్ ఉంటుంది, కొంతమందికి నోరు ఎండిపోతుంటుంది బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇన్ఫ్లమేటరీ కాజెస్. ఇలాంటి వాళ్ళకి వీ డూ సమ్ బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్లో మనకు బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలిసిపోతుంది. సో ఆ పేషెంట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వీ ఫౌండ్ అవుట్ దట్ హీస్ హ్యావింగ్ ఆర్థరైటిస్. సో ఇమీడియట్గా వీ రెఫర్డ్ హిమ్ టు రుమటాలజిస్ట్. అండ్ సైడ్లో మా ట్రీట్మెంట్ అనేది మేము స్టార్ట్ చేస్తాం. సో వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ మనకి ఈ ఇన్ఫ్లమేషన్ మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా మనకు తగ్గిపోతుంది. ఐకి మనం టెంపరీ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం మనం మెడికేషన్స్ అనేది ఇస్తాం. సో వన్స్ ఆ బాడీ ఇన్ఫ్లమేషన్ మన కంట్రోల్ అవుతే ఆటోమేటిక్గా వీ కెన్ కంట్రోల్ ద రెడ్నెస్ అండ్ పెయిన్.